రామ మందిరం అయిన తరువాత మీకు ఇంకొక చాలా పెద్ద కాంట్రవర్షియల్ డిసిషన్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి మీరు వినే ఉంటారు. 2019 వీళ్ళు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ బిల్లును వీళ్ళు పాస్ చేశారు. సో నిన్న సంతాను ఠాకూర్ అని చెప్పి ఇతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ దేనికి పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. సో ఈయన మీకు వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతూ సో నెక్స్ట్ మనము తీసుకోబోతున్న అతిపెద్ద నిర్ణయం ఇదే, వారం రోజుల్లో మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడబోతున్నారు, దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఎక్కడ ఒక వెస్ట్ బెంగాల్లో కాదండి, అక్రాస్ ఇండియా అని చెప్పి చాలా పెద్ద కాంట్రవర్సీని ఇతను లేవనెత్తాడు. అంటే జస్ట్ ఇమాజిన్, రామ మందిర్ అన్నప్పుడు మీకు 500 ఏళ్ల పాటు జరిగిన ఒక వ్యవహారం. సో మొన్న మీకు జ్ఞాన్ వాపి గురించి మాట్లాడడం, ఇవంతా ఏంటంటే చరిత్రకు సంబంధించి ఇక్కడ ఒక మసీదు ఉందా, ఆలయం ఉందా, హిందువులు ఏం చేశారు, ముస్లింలు ఏం చేశారు, ఈ గొడవలు. సో ఇలాగ ఇవన్నీ కూడా మీకు హైకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టుకు వెళ్ళడము, అక్కడ వాదోపవాదాలు, ఫైనల్గా ఎవరికి అనుకూలంగా ఆధారాలు ఇవన్నీ చూసుకొని నిర్ణయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని మాట్లాడారు అనుకోండి, డైరెక్ట్గా ఇది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి అంటారు, దానికి సంబంధించిన వ్యవహారం. మీకు 2019లో పార్లమెంటులో ఈ బిల్లు పాస్ చేసిన వెంటనే మీకు ఢిల్లీలో ఎంతెంత పెద్ద రాయిట్స్ జరిగాయో అందరికీ తెలుసు. అంటే మీకు ఇది కుదరదు అంటే ముఖ్యంగా మీకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది యాంటీ ముస్లిం అంటారు. అంటే ఎంతోమంది ముస్లిం సహోదరులు చూస్తూ ఉంటారు, దీన్ని వీళ్ళు యాంటీ ముస్లిం అని చెప్పి ఒక రిమార్క్ తీసుకువచ్చి ఈ విధంగా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున గొడవలు, ఘర్షణలు, రాయిట్స్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది యాంటీ ముస్లిమా? సో 2019 నుంచి కూడా మీకు ఈ డిబేట్ జరుగుతుందండి. అందుకే ఇంకా కూడా వీళ్ళు కొత్త రకమైన రూల్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమిటి ఇది అంటే, మీకు ఒక పాకిస్తాన్ అనండి, లేదా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, సో ఈ దేశాలలో ఉండే రిలీజియస్ మైనారిటీస్, సో వీళ్ళు హిందువులు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, లేదా మీ క్రైస్తవులు అవ్వచ్చు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు వీళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళు ఒకవేళ భారతదేశంలోకి రావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్లో ఈ సిటిజన్షిప్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు యాంటీ ముస్లిం అని చెప్పి ఒక స్లోగన్ని తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 1947లో మీకు ఇండియా పాకిస్తాన్, భారత్ పాకిస్తాన్, భారత్ అంటే హిందుస్థాన్, పాకిస్తాన్ అంటే ముస్లింలు నివసించే దేశం, అంతే కదండి. సో ఇటు ఉన్న వాళ్ళందరూ పొలోమంటూ పాకిస్తాన్ వెళ్ళారు, అక్కడ ఉండే హిందువులందరూ పొలోమంటూ భారత్కు వచ్చారు. సో ఆ రోజుల్లో 1947లో మీకు పాకిస్తాన్ అనబడే ఈ దేశం అప్పుడే ఎస్టాబ్లిష్ చేసిన ఒక దేశము. అక్కడ 20% హిందువులు ఉండేవాళ్ళు, మీకు క్రైస్తవులు ఉన్నారు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు కూడా ఉండేవాళ్ళు. అందులో 20% మీకు రిలీజియస్ మైనారిటీస్ అన్నప్పుడు హిందువులు 20% ఉండేవాళ్ళండి. ఎందుకు? అక్కడ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, లాహూర్ అనండి, కరాచీ అనండి, ఈ సింధ్ ప్రావిన్స్ అనండి, ఇక్కడంతా హిందువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు ఉండేవి. ఇవాళ ఏంటి పరిస్థితి? 1% కూడా లేరండి. అంటే వీళ్ళందరూ ఏమైపోయారు? సంతతి పెరుగుతుంది కదా, పాపులేషన్ పెరగాలి కదా, పెరగడం లేదు కాదు, అక్కడ నుంచి వీళ్ళు తరిమేస్తున్నారు. పాకిస్తాన్ లాంటి ఒక రోగు దేశంలో బతకాలి అనుకునే మైనారిటీస్ వాళ్ళందరినీ వాళ్ళు ఏంటి చిత్రహింసలకు గురి చేసి తరిమేస్తున్నారు. మహిళలంటే వాళ్ళని బలవంతంగా వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు వాళ్ళకి ఆశ్రయం ఎవరిస్తారు? ఖచ్చితంగా భారతదేశమే కదండి ఇవ్వాలి. ఒక హిందువు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అతను ఎక్కడికి వస్తాడు? భారతదేశంలోకే వస్తాడు. ఒక ముస్లిము రాడు. ఎందుకు? అతనికంటూ విడిగా ఒక దేశము ఉంది, ఆ దేశములోనే అతను నివసించాలి. అలాంటిది దీన్ని యాంటీ ముస్లిం అని చెప్పి ఇవాళ క్యాంపెయిన్ జరుగుతుంది. అంటే దృష్టి ఉన్న గుడ్డివాళ్ళు, విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా అనవసరంగా గొడవలు పెట్టేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మరి ఇండియాలో ఇవాళ వివక్ష ఉందా అంటే ఉందా అండి? చెప్పండి. మరి మనం ఇక్కడ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ఎలా ఎంచుకుంటారు? ఆయన ఒక ముస్లిం వ్యక్తి కదా. లేదండి. జాకీర్ హుస్సేన్ని మీరు రాష్ట్రపతిగా ఎలా ఎంచుకుంటారు? మీకు హమీద్ అన్సారీని మీరు ఉపరాష్ట్రపతిగా ఎందుకు ఎంచుకుంటారు? ఇంకా చెప్పాలి అంటే ఇవాళ వరల్డ్ కప్ జరిగిందండి, మీకు స్టార్ ప్లేయర్ ఎవరు?
మహమ్మద్ సమీయే కదా, సిరాజ్ కూడా అద్భుతంగానే బౌలింగ్ చేశాడు కదా. ఇక్కడ అలాంటివి ఇంకా చెప్పాలి అంటే ఇండియాకు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే మీకు ఇండియా గెలిచింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో పండుగ చేసుకుంటారండి. మీకు విపరీతమైన సెలబ్రేషన్స్. ఎందుకు? భారత్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఈ సెలబ్రేషన్స్ ఏంటి? వాళ్ళందరూ ముస్లింలే కదా? కాదండి, మనము వాళ్ళ మిత్రదేశం. కాందహార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పి వాళ్ళ కోసం ఒక పెద్ద స్టేడియం కట్టించాం. వాళ్ళ ప్లేయర్లు ఎంతోమంది ఇక్కడ ఐపీఎల్లో వచ్చి ఆడుతూ ఉంటారు. ఏ టీంకి చెందిన వాళ్ళు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఆడితే వాళ్ళకి సపోర్ట్గా ఎంటైర్ ఆఫ్ఘనిస్తాన్ నిలబడుతుంది. అది ఇందులో ఉండే విచిత్రం. అలాంటిది ఇక్కడ వివక్ష అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీరు దృష్టి ఉన్న గుడ్డి వాళ్ళే. సో ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఏమిటి? మీకు వేరే వేరే దేశాలు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సో వీళ్ళు భారత్లోకి వస్తే, ఈ మైనారిటీలు భారత్లోకి వస్తే మీకు ఫాస్ట్ ట్రాక్లో వీళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. ఇవాళ మీరు హైవే మీద వెళ్తున్నారు, మీ కార్ వెళ్తుంది, ఫాస్ట్ ట్యాగ్ బోర్డు ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ కార్ యొక్క నంబర్ని ఆ మిషన్లు స్కాన్ చేస్తాయి, మీరు వెళ్ళిపోతారు. అదే మీరు క్యాష్ పే చేయాలంటే ఆగాలి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు చిల్లర ఇవ్వాలి, తర్వాతే మీరు మూవ్ అవుతారు. కాబట్టి ఫాస్ట్ ట్రాక్లో పౌరసత్వం ఇవ్వడము అపోజిషన్ వాళ్ళు, అలాగే మీకు ఎంతో మంది మత ఛాందసవాదులు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆల్రెడీ మీరందరూ భారత్లోనే కదా ఉన్నారు. 20 కోట్ల మందికి పైగా ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు కదా, అందరూ హాయిగా ఉన్నారు కదా. ఇంకా క్రికెట్ అంటే మహమ్మద్ అజారుద్దీన్ లాంటి ప్లేయర్ 10 ఏళ్ల పాటు భారత క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. ఎక్కడ వివక్ష ఉందో అర్థం కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అక్కడ నుంచి వచ్చే మైనారిటీలు వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఆశ్రయం ఇవ్వాలి. వీళ్ళు ఏమంటారు, మరి ముస్లింలు వస్తారు, వాళ్ళు ఎందుకు రావాలండి? వాళ్ళకంటూ విడి దేశాలు అక్కడ ఉన్నాయి కదా. మీకు చూడండి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు బంగ్లాదేశ్లో 28% మంది హిందువులు ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్ వైపు నుంచి. అంటే దాన్నే ఈస్ట్ బెంగాల్ అంటారు. మీరు వెస్ట్ బెంగాల్ కలిపితే 28% హిందూస్ ఉండేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఏంటి? 7%కి వచ్చేసారు. అంటే ఏంటి? అక్కడ ఉండడానికి వీళ్ళకి అనుకూలమైన వాతావరణము లేదు. మీరు మైనారిటీలను వీళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఏంటి? ఆలయాలను కూల్చివేసి మీరు వెళ్ళిపోండి. మరి వస్తున్నారు కదా, వచ్చే వాళ్ళకి మనమే కదండి ఆశ్రయం ఇవ్వాలి. అలా ఇస్తూ ఉంటే మీరు అలా ఎలా చేస్తారు అంటే ఎంత ఒక విచిత్రమైన విషయమో చూడండి. దీని మీద ఇంత కాంట్రావర్సీ, ఇన్ని గొడవలు, ఇన్ని ఘర్షణలు, ఇదంతా మనం చూసామనుకోండి. పాలిటిక్స్ అనే ఒక దాన్ని పెట్టుకొని ఏది కరెక్టో దాన్ని చెయ్యనివ్వరు, ఏది తప్పో అదే కరెక్ట్ అని ఆర్గ్యూ చేస్తారు. దీనివల్ల దేశము ఎంత నష్టపోతుంది ఆ విషయంగా ఎవరు కూడా ఆలోచించడం లేదు. సో దీన్ని ఆలోచించాలి. ఇక్కడ కూడా ముస్లింలు స్వతంత్రంగా నివసిస్తున్నారు కదా, వాళ్ళకు అవసరమైన ఎన్నో విషయాలలో క్రికెట్ టీంలోకి రావాలంటే వస్తున్నారు, బాగా ఆడుతున్నారు, దేశాన్ని గెలిపిస్తున్నారు, ఎన్నో రకాలుగా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, రాష్ట్రపతులుగా ఉంటున్నారు, వీళ్ళు ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్లుగా ఉంటున్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ ఇష్యూని తీసుకొచ్చి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లులో మీకు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంతోమంది ముస్లిం సోదరులు చూస్తూ ఉంటారు. అసలు మీరు చెప్పండి, మన అందరూ ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడ ఈ దేశములోనే మనం స్వతంత్రంగా నివసిస్తున్నాం కదా. ఇవాళ అక్కడ ఉండే హిందువులో, క్రైస్తవులో, సిక్కులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళకున్న లాస్ట్ ఆప్షన్ భారత్. సో వాళ్ళ కోసం మనం ఇమీడియట్గా సిటిజన్షిప్ ఇవ్వడంలో ఏమిటి తప్పు? అక్కడ ముస్లింలు వస్తున్నారంటే వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళ కోసం మనం ఒక విడి దేశాన్నే ఇచ్చి ఉన్నాం కదా. అంటే ఏంటి? అక్కడ పరిస్థితులు బాలేదు. పాకిస్తాన్ చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. బంగ్లాదేశ్లో మీకు ఈ మైనారిటీలు బతకడానికి అనుకూలమైన వాతావరణం లేదు. ఇదే కదండి రియాలిటీ. కాబట్టే కదా వాళ్ళందరూ కూడా భారత్లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ పీఓకేలో ఉండే ముస్లింలు కూడా మమ్మల్ని ఇండియాతో కలిపేయండి ఎందుకు చెప్తారు? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించామనుకోండి, రియాలిటీని రియాలిటీగా చూడాలి. మీకు దేశానికి ఏది మంచిదో అదే చెయ్యాలి. ఇక్కడ ఎటువంటి బయస్డ్ ఒపీనియన్ అనేది ఉండకూడదు. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.